ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో ఏవో మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఉడాయ్ మరి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకురాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే మార్పులు ఏంటి అంటే సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఉడాయ్ ఏదైతే ఉందో, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్ కార్డుల విషయంలో ఇప్పటిదాకా చేస్తున్న పని ఏమిటంటే, ఫోన్ నెంబర్ మార్పు జరగాల్సిన, లేక పేరులో ఏదైనా మార్పు జరగాల్సిన, అడ్రస్లో ఏదైనా చేంజ్ చేయాల్సిన, వీటన్నిటికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు కేంద్రాలు పెట్టారు. ఆ కేంద్రంలోకి వెళ్ళి మార్చుకోవాలి. అంటే తప్పనిసరిగా కొంత ప్రయాణం చేయాలి. ఊళ్ళలో ఉండేటువంటి వాళ్ళు అయితే మండలేటుకుంటూ దాకా రావాలి. అలాగే సిటీలో ఉండేవాళ్ళు కూడా ఆ కేంద్రం ఎక్కడుందో వెతుకుంటూ వెళ్ళాలి. ఒక పూట దాదాపుగా వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఊళ్ళల్లో అయితే ఉండే సెంటర్ ఒకటో రెండో ఉంటాయి. మొత్తం అన్ని విలేజెస్ నుంచి మండలం నుంచి అక్కడికి వస్తారు. ఒక రోజంతా బట్టిన ఆశ్చర్యపడలేదు లేదు. ఆ రోజంతా కూడా ఒకవేళ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి రెండోసారి కూడా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఏదైనా గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బు గిట్లా అకౌంట్లోకి రాబోతుంది, ఆధార్ కార్డు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇస్తారు, లేకపోతే లేదంటే మాత్రం గుంపులుగా ఒకేసారి వచ్చేస్తారు. దాంట్లో మార్పులు చేర్పుల కోసం వస్తారు. ఎందుకంటే ఆ మార్పులు చేసుకోకపోతే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడవు. అందువల్ల ఆ ఇబ్బందుల నుండి ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ ఒకేసారి చాలా పెద్ద ఎత్తున వస్తారు. అంతమంది వచ్చడం వల్ల ఒక్కోసారి వారం రోజులు 10 రోజులు కూడా తిరగాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఇంటి దగ్గర పనులన్నీ వదిలిపెట్టుకొని, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో అన్నీ వదిలిపెట్టుకోసం వాళ్ళు వచ్చేసి ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఉడాయ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా నవంబర్ 1వ తారీఖు నుంచి ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు, ముఖ్యంగా పేరు కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఇంటి పేరులో ఏమైనా మార్పు కానీ, ఇలాంటివి ఏవి జరగాల్సినా కూడా దానికి ప్రత్యేకంగా మీరే ఇంటి దగ్గర మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మీరు పూర్తి చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా సులభంగా పని అయిపోతుంది. అంటే వాళ్ళకు మొబైల్ లేకపోయినా ఆ ఊళ్ళో ఎవరికైనా ఒక మొబైల్ ఉన్నా, జనరల్గా ఒక మొబైల్ అయినా మనకు ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా ఉండదు ఏ ఊళ్ళో అయినా సరే. ఆ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా సాయం చేసి వీళ్ళకి అక్కడే పని పూర్తి చేయొచ్చు. అంటే రోజుల తరబడి తిరగాల్సిన అవసరం కానీ, దానికోసం ప్రయాణానికి ఖర్చులు కానీ, లేకపోతే అక్కడ ఉండడానికి ఖర్చులు కానీ, ఇన్ని మొత్తం తప్పించుకునే అవకాశం ఉంది. సమయం వృధా కాదు, అలాగే డబ్బు కూడా వృధా కాకుండా కాపాడుకోవచ్చు. ఈ అవకాశం ఉంది. దీనివల్ల లక్షల మందికి, కోట్ల మందికి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేకుండా ఇవాళ ఏ పని జరగదు. గ్యాస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ విషయంలో అయినా సరే కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది అడుగుతారు. ఆధార్ కార్డు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఇలాంటి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు సహజం. మనం అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది మనది. ఫోన్ నెంబర్లో ఒక్కోసారి మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంటి పేరులో ఒక్కోసారి తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సన్నాఫ్లో తేడా వచ్చే అవకాశం, తండ్రి పేరులో అట్లాంటి అవకాశాలు ఉంటాయి. భర్త పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఇలాంటి చాలా అవకాశాలు ఉంటాయి. తప్పు పడుతుంది ఒకసారి. ఆ తప్పును వెంటనే సవరించుకోవడానికి అవకాశం ఉండదు. కొద్ది రోజుల తర్వాతైనా సవరించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఒక మంచి అదృష్టమైన అవకాశం ఇది. కోట్ల మందికి ఇది మేలు చేసేట అవకాశం ఉంటుంది. చాలా డబ్బుని, చాలా శ్రమను మిగిల్చేట అవకాశం ఉంటుంది. అలాగైతే దీంట్లో మరి అక్టోబర్ 1 నుంచే రేట్లు పెంచారు, ఆధార్ రేట్లు పెంచారు. ఇప్పుడు ఇలాంటి మార్పులకు ఏది చేయాలన్నా కూడా 75 రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. అంతకుముందైతే ఆఫ్లైన్లో మీ సేవ, ఈ సేవలో ఆఫ్లైన్లో మనం కట్టుకునే అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు ఇది ఊళ్ళల్లోంచి పే చేయాలి కాబట్టి తప్పనిసరిగా మొబైల్ నుంచే ఆన్లైన్లో 75 రూపాయలు ఇలాంటి మార్పుల కోసం చేయాలి. ఇది కాకుండా బయోమెట్రిక్ విధానంలో ఏమైనా మార్పు ఉంటే మాత్రం, అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్లో ఏమైనా చేంజ్ వచ్చి అరిగిపోయి అది సరిగ్గా కనపడకపోతే, దాని వెళ్ళి వేసినా కూడా అది ఓపెన్ కాని పరిస్థితి ఏర్పడ్డా, లేకపోతే ఒకసారి ఐరిష్ విధానంలో కూడా చాలామంది కళ్ళతో కూడా తీసుకునే విధానం ఉంది. దాంట్లో కూడా కంటిపాపలో ఏదైనా తేడా వచ్చి ఏదైనా దాని కంటి చూపు సరిగ్గా కనపడని పరిస్థితి ఏర్పడితే కూడా అది ఐరిష్ సరిగ్గా చూపించలేని పరిస్థితులు ఏర్పడతాయి. వీటి వల్ల కూడా ఒక రకంగా అవి మార్చుకోవడానికి మాత్రం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాల్సిందే, కేంద్రాలకు వెళ్ళాల్సిందే. రెండోది 125 రూపాయలు దానికి పే చేయాలి. మామూలుగా అయితే 75 రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఇలాంటి మార్పుల కోసం. కానీ 8 ఏళ్ల నుంచి మొదలు పెడితే 15 ఏళ్ల దాకా పిల్లలకి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఫ్రీగా ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
వెంటనే ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డులో ఈ మార్పులు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆధార్ కార్డును పట్టే ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది. అడ్రస్లో తేడా ఉన్నా కూడా మీకు డబ్బులు రావు, ఆ ప్రభుత్వ పథకాలు మీకు అందవు. చాలామంది వాళ్ళ బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఆధార్ కార్డు మీద ఆధారపడే తప్పనిసరిగా వాళ్ళ ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. మరి ఆధార్ కార్డును సక్రమంగా అప్డేట్ చేసుకోకపోయినట్టయితే ఆ ప్రభుత్వ పథకాలు వచ్చే అవకాశాలు లేవు. అలాగే మన పాస్పోర్ట్కి కానీ భవిష్యత్తులో మన పాన్ కార్డు కానీ ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు కంపల్సరీగా అవసరమే. ఈ ఆధార్ కార్డులో మార్పులు ఇంటి అడ్రస్ సరిగ్గా లేదనుకోండి, మనకు పాస్పోర్ట్ రాదు. పాస్పోర్ట్ వచ్చినా ఏదో ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది, అది మనకు చేతికి రాకపోవచ్చు. రెండోది పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని సెర్చ్ చేసినప్పుడు ఆ అడ్రస్లు లేనప్పుడు అది కూడా ఒక నేరం కిందనే భావించే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరున్న అడ్రస్ని మార్చుకోవాల్సిన ప్రజెంట్ అడ్రస్ని ఎప్పటికైనా చేంజ్ చేసుకోవాలి. అలాగే మొబైల్ ఫోన్లో నెంబర్ చేంజ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఏదో మా ఫ్రెండ్ దగ్గర ఆ నెంబర్ పెట్టేసాను, నాకు వాడి దగ్గర నేను నెంబర్ తీసుకున్నాను అనుకుంటే కుదరదు. పాత ఫోన్ ఇచ్చారంటే దాంట్లో సిమ్ తీసుకుంది, మీ నెంబర్ మార్చుకోవడానికి ఏముంది, ఫోన్ ఏదైనా సరే నెంబర్ అదే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కంటిన్యూ చేయాలి. అంటే లేదంటే తప్పని పరిస్థితిలో ఏదో ఒక పరిస్థితిలో ఆ నెంబర్ వదులుకోవాల్సిన స్థితి ఏర్పడితే అది ముందుగా దీంట్లో మార్చుకొని ముందుకెళ్ళాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఇందులో పట్టణాల్లో ఉండేవాడికి, పల్లెల్లో ఉండేవాడికి, చదువుకున్నవాడికి, చదువు రాని వాడికి, కోటీశ్వరుడికి, ఉన్నత అధికారులు కానీ ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులో ఈ మార్పులు చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు చాలా సులభతరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మన ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి దీనివల్ల కోట్లాది మందికి శ్రమ తగ్గుతుంది, డబ్బులు మిగులుతాయి, తొందరగా పని అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల జీవితం కొంత సాఫీగా నడిచే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.